18, 19 తేదీల్లో అఖిల భారత యువజన సమీక్ష జాతీయ మహాసభలు ఏఐవైఎఫ్ తిరుపతిలో జాతీయ మహాసభలో తిరుపతిలో ఈ నెల 17, 18, 19 తేదీల్లో నిర్వహించడం జరుగుతుందని జయప్రదం చేయవలసిందిగా రాష్ట్ర సహాయ కార్యదర్శి వై బాబీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం మెయిన్ రోడ్డు సర్కవరం జంక్షన్ వద్ద మహాసభకు తిరుపతి వెళుతున్న బస్సును సిపిఐ జిల్లా సమితి సభ్యులు కొమ్మర్తి శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా బాబీ మాట్లాడుతూ కేంద్రం 2 కోట్ల ఉద్యోగాలు, రాష్ట్రం 2.36 కోట్ల ఉద్యోగాలు అందిస్తానని చెప్పి నిరుద్యోగ యువతను మోసం చేసిందని అన్నారు. నిరుద్యోగుల సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఈ నెల తిరుపతిలో 17, 18, 19 తేదీల్లో జరుగు జాతీయ మహాసభకు యువత కదలి రావాలని పిలుపునిచ్చారు. ఈరోజు తిరుపతికి బస్సు ఏర్పాటు చేయడం జరిగిందని, యూత్ అంతా అక్కడకు చేరుకోవడం జరుగుతుందని, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతీయ మహాసభను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువతీ యువకులు భారీగా పాల్గొన్నారు. నా పేరు వై బాబీ, అఖిల భారత యువజన సమైక్య ఏవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు తిరుపతిలో రేపు 15, 16, 17, 18 తేదీల్లో దేశవ్యాప్తంగా యువత యువకులను కూడబెట్టుకుని 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతీయ మహాసభను జయప్రదానికై యువజన సంఘాలు పిలుపునిచ్చాయి. అందులో భాగంగానే ఏవైఎఫ్ ఈరోజు జరుగుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2,36,000 ఉద్యోగాలు ఇస్తారని రాష్ట్ర ప్రభుత్వం, ప్రతి సంవత్సరం కూడా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారు కేంద్ర ప్రభుత్వం చెప్పి ఇప్పుడు వచ్చి 12 సంవత్సరాలైనా సరే ఉన్న ఉద్యోగాలు పోయే తప్ప ఏ ఉద్యోగం రాలేదు. దానికోసం దేశ నలుమూల నుంచి యువత యువకులను పోగబెట్టుకుని పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఈ మహాసభ ద్వారా కార్యాచరణ సిద్ధం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలియజేస్తున్నాం. ఈ జాతీయ మహాసభలో ప్రతి ఒక్కరూ యువత యువకులు కూడా జయప్రదం చేయాలని పిలుపునిస్తున్నాం. కాకినాడ టు తిరుపతి.